ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ప్రభువుని చూడాలంటే తప్పకుండా హృదయ శుద్ధి కలిగిన వారంగా మనం ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పవిత్రుడు, నిర్దోషి కాబట్టి, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభువుని చూడాలంటే మనం కూడా పవిత్ర హృదయంతోనే చూడగలుగుతాము. వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి వెలుగునకు చీకటితో ఎలాగో పొత్తు కుదరదో, పరిశుద్ధులైన ప్రభువుతో పాపులైన మనం చూడటం అసాధ్యం. కాబట్టి మన పాపస్థితి నుంచి మనం కడగబడినప్పుడు మాత్రమే, మన హృదయాలు పరిశుద్ధపరచబడినప్పుడు మాత్రమే చూడగలుగుతాము. అయితే ఏ విధంగా చూడగలుగుతామంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్పినట్టుగా, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, ఆయన రక్తంలో మన పాపాలు కడగబడితే, మనం పరిశుద్ధులుగా తీర్చబడితే శుద్ధ హృదయంతో ప్రభువును చూడగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ప్రతివారు మన హృదయాలు పవిత్రపరచుకొని ప్రభువును చూచుటకు ఆయత్తపడదాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.